పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు. రాత్రికి ఢిల్లీ వెళుతున్న రేవంత్ రేపు ఇండో యుఎస్ స్ట్రాటజీ ఫోరం సమావేశం సదస్సుకు హాజరవుతోన్న సీఎం. వైసీపీ హయాంలో రాష్ట్రాన్ని దివాళా తీశారు. ప్రభుత్వాస్తులు తాకట్టు పెట్టి అప్పులు తెచ్చారు. ఇళ్ల నిర్మాణ వ్యవస్థను భ్రష్టు పట్టించారన్న బాబు. 16 నెలల్లోనే 3 లక్షల ఇళ్లు పూర్తి చేశాం. జగన్ మాత్రం శంకుస్థాపనలు చేసి వదిలేశారు. 7,500 కోట్లు దోచుకున్నారన్న అనగాని. ప్రైవేటీకరణ వద్దంటూ కోటి సంతకాలు. లోకేష్ మెప్పు కోసం పోలీసుల ప్రయత్నాలు. కావాలనే ర్యాలీని అడ్డుకున్నారన్న అంబటి. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ దుర్మార్గం. చంద్రబాబుకు పని తక్కువ, ప్రచారం ఎక్కువ. జగన్ మళ్లీ సీఎం అవుతారన్న కాకాణి. పాడి కౌశిక్ రెడ్డి కేసు నమోదు. ఉప ఎన్నికల్లో న్యూసెన్స్ చేశారని కంప్లైంట్. ఉద్రిక్తతలు రెచ్చగొట్టారని ఎమ్మెల్యేపై కేసు. వెలిగొండ ప్రాజెక్టు పనులు పరిశీలించిన నిమ్మల. అధికారులపై మంత్రి ఆగ్రహం. ప్రభుత్వం మారినా తీరు మారలేదని మండిపాటు. కొండూరులో టీడీపీ కార్యక్రమం. వివిధ కమిటీలకు ఎంపికైన నేతల ప్రమాణం. ఆలపాటి రాజా, అశోక్ బాబు హాజరు. దోర్నాలలో విధుల పట్ల బీఆర్ఓల నిర్లక్ష్యం. షోకాజ్ నోటీసులు ఇవ్వాలన్న మంత్రి. ఎంఆర్ఓకు ఆదేశాలు జారీ. సిఐఐ భాగస్వామ్య సదస్సుకు విశాఖ ముస్తాబు. ఈ నెల 14, 15వ తేదీల్లో జరగనున్న సమ్మిట్. సాయంత్రానికి విశాఖకు సీఎం చంద్రబాబు. నెల్లూరులో మంత్రి నారాయణ పర్యటన. ప్రభుత్వ పాఠశాలల్లో ఆకస్మిక తనిఖీలు. ఆధునికీకరణ పనులు చేపట్టాలని ఆదేశం. మంత్రి తుమ్మల ఆకస్మిక తనిఖీలు. సమయానికి విధులు రాని ఉద్యోగులపై అసహనం. క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశం. మదనపల్లిలో కిడ్నీ రాకెట్ కేసు. యమున మృతిపై తల్లి సూరమ్మ ఫిర్యాదు. మొత్తం 7గురిపై కేసు నమోదు. భూటాన్ నుంచి తిరిగొచ్చిన ప్రధాని. ఢిల్లీలోని ఎల్ఎన్జేపీ ఆసుపత్రికి వెళ్లిన మోదీ. పేలుడులో గాయపడ్డ వాళ్లకు పరామర్శ. ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏ దర్యాప్తు. 4 రాష్ట్రాల్లో యాంటీ టెర్రర్ ఆపరేషన్. జమ్మూ కశ్మీర్, హర్యానా, యూపీల్లో పలువురి అరెస్ట్. ఢిల్లీ పేలుడు కేసు ఎఫ్ఐఆర్ ఎన్ఐఏకు అప్పగింత. అన్ని పత్రాలు అప్పగించిన పోలీసులు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎన్ఐఏ ఫోరెన్సిక్ టీం. అల్ ఫలాహ్ వర్సిటీలో ఎన్ఐఏ సోదాలు. ఉగ్ర డాక్టర్లతో సంబంధం లేదన్న యూనివర్సిటీ. ఎలాంటి రసాయనాలు నిల్వ చేయలేదని క్లారిటీ. ఎగ్జిట్ పోల్స్ పై విరుచుకుపడ్డ ఆర్జేడీ. మైండ్ గేమ్ ఆడుతున్నారన్న తేజస్వి. తమ కూటమి గెలుస్తుందని ధీమా. పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు.